ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో దాచుకొని మందరి జీవితాల్లో మరొక దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఈ విధంగా ఉదయకాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుంటుండగా మందరికీ పరిశుద్ధాత్మ సన్నిధి దయచేయండి తండ్రి. మాట్లాడిన నాకు కూడా ఆత్మసన్నిధి ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడి ఆత్మసన్నిధి దయచేయండి తండ్రి. మనిషిని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా కొద్ది కాలపు సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేవుని ఆశీర్వాదానికి అర్హులు ఎవరు? దేవుని ఆశీర్వాదానికి అర్హులు ఎవరు? చూడండి దేవుని బిడ్డలారా, అర్హత కలిగిన వారికి దీవెన ఆశీర్వాదం. ఈ లోకంలో చూడండి, కొన్ని ప్రభుత్వ పథకాలు ఉంటాయి, స్కీములు ఉంటాయి. ఆ పథకాలు పొందుకోవాలంటే వాటికి కూడా అర్హతలు కావాలి. అర్హతలు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోమని ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగాలు కూడా అటెండర్ నుంచి ఆఫీస్ ఉద్యోగం వరకు కూడా క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వాళ్ళకే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయి. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే మనలో దేవుడు ఏం చూస్తాడు? అర్హతలు చూస్తాడు. మనలో అర్హతలు లోకములో అయినా ఉద్యోగాన్ని బట్టి ఆ ఉద్యోగం కోసము పథకాల కోసం లంచాలు పెడితే కొన్ని పనులు అవుతాయేమో కానీ దేవుని దగ్గర అలాంటిది కుదరదు. దేవుని బిడ్డలారా, ఎవరికి వారు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హత సంపాదించుకోవాలి. ఆశీర్వాదంలో ఏముంటుంది? అసలు ఆశీర్వాదంలో, దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఏముంటుంది? ఆశీర్వాదము, దీవెన, దాంట్లో ఏముంటుంది? మొదటగా ఆదాముకి వివాహం చేసిన తండ్రి అయిన దేవుడు భార్యగా అవ్వనిచ్చాడు కదా. అవ్వనిచ్చిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్న ఆదాము అవ్వలను
దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తూ దేవుడు ఏమంటున్నాడు అనేది ఒకసారి చూస్తే ఆదికాండం 1:28 మనం చదువుకుంటే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడట ఆదాము అవ్వలను ఆశీర్వదించెను. ఎట్లాగా ఆశీర్వదించారంటే, అంటే ఆశీర్వాదములో ఏముంటుంది? ఫలం ఉంటుంది. ఆశీర్వాదములో మీరు ఫలించి అభివృద్ధి. చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదములో ఫలం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలన్నా, మనల్ని దీవించాలన్నా కానీ మనకు అర్హతను చూస్తాడు. అలా దేవుని యొక్క ఆశీర్వాదములో, దీవెనలో ఏముంటున్నాయి? ఫలం ఉంటున్నది, అభివృద్ధి ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే మనం బాగా ఆలోచిస్తే మనకు బాగా తెలుసు, యాకోబు గారు తెలుసు. యాకోబు గారికి తండ్రి ఇస్సాకు, ఇస్సాకుకు తండ్రి అబ్రహాము. అయితే దేవుడు అబ్రహామును దీవించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. చూడండి దేవుని బిడ్డలారా, సేవకుల చేత మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, చేయించుకుంటున్నప్పుడు, సేవకుడు ఖచ్చితంగా, ఏ సేవకుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని అడుగుతాడు. ఒకవేళ అలా దీవించమని అడగకపోతే కూడా మీరు చాలా బాధపడిపోతారు. అంటే సేవకుని యొక్క ప్రార్థనలో, మీ నిమిత్తం చేసే ప్రార్థనలో సేవకుని నోట నుంచి దీవించమని అడగకపోతే మీరు బాధపడిపోతారు. అంటే ప్రార్థన అంటేనే దీవెన, ఆశీర్వాదం అన్నట్టుగా అయిపోయింది దేవుని బిడ్డలారా. అయితే అబ్రహామును దేవుడు దీవించినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాము గారిని దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 24 ఆదికాండం 24:1 దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు చూడండి. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చూడండి, ఏందట? అన్ని విషయములలోనూ యెహోవా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందంటే అన్ని విషయాలలో ఆశీర్వాదం ఉంటుందట. అబ్రహాము గారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. అంటే మనకేమర్థమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అన్ని విషయములో ఉంటుంది. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అన్ని విషయాలు అనగానే మనకి ఇమీడియట్గా మన మనసులో ఏమొస్తుంది? అన్ని విషయాలు అనగానే భూములు, కార్లు, స్థలాలు, డబ్బులు, వ్యాపారము, బిజినెస్ ఇలాంటివి వస్తున్నాయి కదా. వీటితో పాటు ఆత్మీయంగా కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి, భౌతికంగా ఆశీర్వాదము, ఆత్మీయంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రెండు కలిగి ఉంటేనే, ఎలాగా? ఇటు ఆత్మీయంగా అటు భౌతికంగా నువ్వు వర్ధిల్లితేనే నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ అబ్రహాం విషయంలో దేవుడు రాయించిన మాట, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. అంటే భౌతికంగా అబ్రహాము గారిని ఆశీర్వదించాడు దేవుడు, ఆత్మీయం కూడా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఇక ఆయన కొడుకైన ఇస్సాకు గారి విషయంలో కూడా మనం చూస్తే 26వ అదే ఆదికాండము 26వ 12-13 మనకు బాగా తెలుసు. ఇస్సాకు అనే వ్యక్తి ఎంత గొప్పవాడో మనకు బాగా తెలుసు. బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నవాడుగా ఉన్నప్పుడే తండ్రికి లోబడ్డవాడు, బల్లి అవ్వడానికి సిద్ధపడిన వాడు. తండ్రి ఏది చెప్పితే, అంటే అబ్రహాము ఏది చెప్పితే అబ్రహాము మాట విన్నవాడు ఇస్సాకు. అలాంటి ఇస్సాకు కనువచ్చినప్పుడు
అలాంటి ఇస్సాకు కరం వచ్చినప్పుడు గెరారులోకెళ్ళి అక్కడ నివాసం ఉంటాడు. అక్కడ ఇస్సాకు గురించి రాయబడిన మాట 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమునందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించెను. కనుక మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచుండెను. అంటే ఇస్సాకు అనే ఈ భక్తుడు అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా వర్ధిల్లాడు. దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం అంటే రెండు ఉంటాయి. దేవుని బిడ్డలను బాగా ఆలోచించండి. దేవుడు దీవించుస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే అటు భౌతికంగా ఆశీర్వాదం ఉంటుంది, ఇటు ఆత్మీయంగా ఆశీర్వాదం ఉంటుంది. అలాంటిదే మనము అబ్రహాము గారి జీవితంలో చూస్తున్నాము, ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్న మాట, దేవుడు చెప్పుకున్న మాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని నేను చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఆ మాట ఎందుకన్నాడు వాళ్ళ విషయంలో అంటే, వాళ్ళు ఆత్మీయంగా భయభక్తులు కలిగి బతికారు, దేవునికి లోబడి జీవించారు. అదే క్రమంలో భౌతికంగా కూడా ఎంతో వర్ధిల్లారు. దేవుడు వర్ధిల్లింప చేశాడు, దేవుడు అభివృద్ధి చేశాడు, దేవుడు ఫలింపజేశాడు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా మనము ఆశీర్వదింపబడతాము. లోకంలో చాలా మంది కూడా లంచాలు తీసుకుని వాళ్ళని వీళ్ళను ముంచి అన్యాయంగా సంపాదించుకొని ఇది కూడా దేవుని దీవెన అంటే కుదరదు. అది దేవుని దీవెన ఎలాగవుతుంది? దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఇటు భౌతికంగా ఉంటుంది, అటు ఆత్మీయంగా ఉంటుంది. రెండు కలిగిందే దేవుని యొక్క ఆశీర్వాదము. నిజంగా మనకు ఇటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా మనం ఆశీర్వదింపబడడం అనేది అది దేవుని వలనే మనకు సాధ్యం. రెండు కలిగి ఉండడం అనేది అది దేవుని వలన మాత్రమే సాధ్యము. రెండు కలిగి ఉంటేనే మనము దేవుని చేత ఆశీర్వదింపబడినట్టు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే కొంతమంది ఆరాధనకి రారండి. ఎందుకు రారు అని అడిగితే ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, ఇంకా ఏమేమో కారణాలు చెప్తూ ఉంటారు. మేము దేవుని చేత దీవించబడ్డామండి అంటారు. అలా కుదరదు, అది కాదు. దేవుని దీవెన ఆశీర్వాదం అలా ఉండదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా ఉంటుంది, భౌతికంగా ఉంటుంది. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనము ఏదో అనుకుని మనము తప్పుదాని పోతున్నాము. ఖచ్చితంగా బైబిల్లో దేవుడు మనని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అది రెండు కలిసి ఉన్నప్పుడే అది దేవుని యొక్క ఆశీర్వాదం తప్ప, లోక సంబంధంగా ఉద్యోగం వచ్చింది, లోక సంబంధంగా ఇల్లు కట్టుకున్నావు, లోక సంబంధంగా వ్యాపారం చేస్తున్నావు, అది దేవుడు దీవెన అంటే కుదరదు. ఎందుకంటే రెండు ఇచ్చేదే దేవుడు. దేవుడు ఇచ్చేదాన్ని ఏముంటుంది? భౌతికంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 6వ వచనం. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 6వ వచనములో దేవుడు ఏకాంగులను సంసారం అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట? సంసారులుగా చేయవాడు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. అంటే దేవుడు బంధింపబడిన వారిని కూడా విడిపించి
వర్ధిల్లింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి వాడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి భక్తుడు బైబిల్లో ఉన్నాడు. ఒకనాడు బంధింపబడ్డాడు. తర్వాత ఆయన జీవితంలో ఏమి జరిగిందంటే మనకు బాగా తెలుసు. యోసేపు అనే బాలుడుగా ఉన్నవాడిని తన అన్నలు ఇష్మాయేలుకు అమ్మేశారండి. 80 వెండి నాణేలకు ఇష్మాయేలుకు అమ్మేసినప్పుడు ఆ ఇష్మాయేలు యోసేపును తీసుకెళ్ళి పోతీఫర్ అనే ఒక ఆయనకి అమ్మేశారు. ఆయన రాజు దగ్గర సేనాధిపతిగా ఉండేవాడు. అలాంటి పోతీఫరు యోసేపును కొనుక్కున్నాడు. అలా కొనబడిన యోసేపు ఆ కుటుంబంలో నమ్మకంగా ఉన్నాడు. పోతీఫరు ఆయనను ఎంతగా నమ్మాడంటే తన భార్య విషయంలో తప్ప ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. నమ్మకమైన వాడుగా ఆ కుటుంబంలో సేవ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. కానీ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేసింది, ఆయనని శోధించింది, ఆయనతో తప్పు చేయాలనుకున్నది. కానీ ఎక్కడ కూడా యోసేపు లొంగలేదు. యోసేపు లొంగనప్పుడు ఒకానొక దినాన యోసేపు మీద బలవంతంగా పడబోయింది. అప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే క్రమంలో తమ యొక్క వస్త్రం అక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక పోతీఫర్ భార్య ఆ వస్త్రములు చూపించి తన భర్త వచ్చినప్పుడు చెప్తుంది, చూశావా, ఈ హెబ్రీయుడైన వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు కదా, ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాడో తెలుసా? నన్నే మానభంగం చేయబోయాడు, నన్నే చెనసబోయాడు, కావాలంటే ఈ వస్త్రము చూడని ఆ వస్త్రాన్ని సాక్ష్యంగా చూపించింది. దానిని బట్టి ఆ పోతీఫర్ ఏం చేశాడు? చెరసాలలో వేయించేశాడు. ఎవరిని? యోసేపుని. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, బంధింపబడ్డాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. వాస్తవానికి యోసేపు గారికి ఆ దేశంలో నాన్న వాళ్ళు లేరు. చెరసాలలో ఉన్నా కానీ ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేరు యోసేపు గారికి. అలాగని యోసేపు గారు ఎక్కడ కూడా దేవుని నిందించలేదు, దేవుని అవమానించలేదు. యథార్థత కలిగి ఉన్నాడు, భక్తి జీవితం కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అందుకే ఒక మంచి మాట మనం అదే ఆది ఖండములో చూస్తే, ఆది ఖండం 39వ అధ్యాయము 12వ వచనం, ఆది ఖండము 39వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి 1-2 వచనాలు, 39వ అధ్యాయము 1-2 వచనాలు ముందుగా చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ అనే ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతని కొన్న తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇక భార్య ద్వారా శోధింపబడ్డాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ రాయబడిన మాట 21వ వచనం, చెరసాలలో ఉన్నా కానీ యోసేపు విషయంలో రాయబడిన మాట 21వ వచనం అమ్మా. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఇబ్బందుల్లో ఉన్నాడండి, చెరసాలలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. నాన్న వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, పరిచయం ఉన్న వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడనేది మనం మర్చిపోతూ దేవుని బిడ్డల, అంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా మనని దేవుడు వదిలిపెట్టాడు. యోసేపు విషయం అదే జరిగింది. బంధింపబడ్డాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు చెయ్యని నేరానికి. అయినప్పటికీ కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుకుంటున్నాం. అంటే దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు, యోసేపు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు.
అలాంటి యోసేపు బంధింపబడిన తర్వాత విడిపించాడు దేవుడు. విడిపింపబడిన తర్వాత యోసేపు ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయానంటే, ఎంత గొప్పగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడంటే, ఎలాంటి దీవెన ఆయన పొందుకున్నాడంటే ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 41వ అధ్యాయంలో 40-41 వచనం చదువుకుంటే, ఆదికాండం 41వ అధ్యాయము 40-41 వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఫరో రాజు చెప్తున్నాడు యోసేపు గారితో, ఒకనాడు అన్నల చేత అమ్మబడిన యోసేపు అసలు ఆయనకు పరిచయస్తులు లేరు, చేయని నేరానికి నరకంలో క్షమించండి జైల్లోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా విడిపింపబడ్డాడు. ఎలాంటి స్థితిలోకి ఆయనను తీసుకొని వెళుతున్నాడు, ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు అంటే రాజు చెప్తున్నాడు యోసేపుతో ఏమని, నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరు లేను, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందును, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. అంటే ఒక సింహాసనం మాత్రం నేను కూర్చొని ఉంటాను, మిగతా అధికారాలన్నీ నీ అని ఎవరితో చెప్తున్నాడు రాజు? యోసేపుతో. అక్కడ మనం ఏం చదువుకున్నాము? బంధింపబడిన వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. బంధింపబడిన యోసేపును దేవుడు వర్ధిల్లింప చేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. అంటే ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపును దేవుడు ఎలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చాడు అంటే ఆలోచించండి, ఎంత గొప్పగా వర్ధిల్లింప చేశాడు. ఎక్కడ కూడా ఆత్మీయంగా యోసేపు బలహీన పడలేదు, కానీ నమ్మకంగా నిలబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనని భౌతికంగా ఆత్మీయంగా వర్ధిల్లింప చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన అనేది ఇటు ఆత్మీయంగా ఉంటుంది, భౌతికంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనము యోసేపు గారి జీవితం చూసాం దేవుని బిడ్డలరా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారి విషయంలో కూడా రాయబడిన మాట, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి మరియ యోసేపులు ఒక పండుగ తీసుకుని వెళుతారు యెరూషలేములో. ఆ పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు మరి బాలుడుగా ఉన్న యేసు ప్రభువారు వాళ్ళ ఎమ్మట ఉన్నారో లేదో చూసుకోకుండా కాలినడకన 3 రోజులు పయనమైన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళతో ప్రభువు ఉండరు. తిరిగి వెళ్ళి యెరూషలేం పట్టణంలో ప్రభువుని తీసుకుని వస్తారు. ఆ సందర్భంలో చివరిగా రాయబడిన మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే ఇలాగుంటదండి. ఇలాంటి దీవెన, ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. రెండు దేవుని యొక్క ఆశీర్వాదంలో 2 ఉంటాయి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం ఎలా తెలుసుకోగలమంటే, మనం ఆత్మీయంగా బాగుంటాము, భౌతికంగా కూడా డెవలప్ అయి ఉంటాం. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఆత్మీయంగా బాగుంటారు, కుటుంబం గడవడం కష్టంగా ఉంటుంది. ఆత్మీయంగా బాగుంటారండి, కుటుంబం గడవడం కష్టంగా ఉంటుంది. ఏందని మనం ఆలోచిస్తే వాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు. వాళ్ళు పని చేయరు, కష్టపడరు, కష్టపడరు. అందుకే అర్హతల గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదానికి అర్హులు ఎవరనేది కదా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వరకు కొన్ని అర్హతలు మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు.
అర్థముందా దేవుని బిడ్డలారా? అలా ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు, ఎలాంటి అర్హతలు మనకు ఉండాలనేది ఒక్కొక్కటిగా మనం ఇంకా బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం దేవుని బిడ్డలారా. బద్ధకంగా పనిచే బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. చూడండి, బద్ధకంగా పనిచేసేవాడు అంటే పని చేయడం ఇష్టం ఉండదు, ఇంట్లోంచి కాళ్ళు బయటికి పెట్టడు, పని చేయడు, సంపాదించుకోడు. మనం ఎలాగొస్తుంది సంపాదన? ఎలాగ కుటుంబం పోషింపబడుతుంది? ఎలాగ పిల్లలు చదివించుకుంటాడు? ఎలాగ అక్కలు తీర్చుకుంటాడు? బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ కలవాడు అంటే కష్టపడి పని చేసుకునేవాడు, శ్రద్ధ కలిగి పని చేసుకునేవాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అర్థముందా దేవుని బిడ్డలారా? శ్రద్ధ కలిగి నువ్వు పని చేసుకుంటా అంటే నువ్వు ఏదైతే పనిలో నువ్వు ఏ పనిలో నువ్వు ఉన్నావో, ఏ ఉద్యోగం నీవు ఉన్నావో దాంట్లో నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అందులో స్కిల్స్ను డెవలప్ చేసుకుంటూ నువ్వు శ్రద్ధ కలిగి బాగా కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావని దేవుడు చెప్తున్నాడు. కానీ కొంతమంది మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇప్పటి కూడా అదే రేకులిల్లు అని మాట్లాడుతూ ఉంటారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇప్పటికి మాకు రేకులిల్లు అండి. దేవుణ్ణి నమ్ముకున్నాము, మాకు తిండి లేదండి అంటే తిండి నీకు రావాలన్నా నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలను కాళ్ళు బయటకు పెట్టి కష్టపడాలి కదా. ఆలోచించండి, న్యాచురల్గా అండి. మనం ఇక్కడ కూర్చొని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే కుదురుతుందా? మనము కాలు బయటకు పెట్టాలా? మనకిచ్చిన టాలెంట్, స్కిల్స్ను బట్టి కష్టపడి పని చేసుకోవాలి. అందుకే తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు గారు చాలాసార్లు కొంతమంది ఏ పని చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటే వాళ్ళ విషయంలో చాలాసార్లు హెచ్చరిస్తాడు. మీరు ఏ పని చేయకుండా పనులు జోలిగిపోతున్నారు, కష్టపడి పని చేసుకోండి, దేవుడు దీవిస్తాడని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే క్రైస్తవులు అనే వాళ్ళు చాలా చురుకుగా ఉండాలి, చురుకుగా పని చేయాలి, నమ్మకంగా పని చేయాలి. అర్థమున్న దేవుని బిడ్డలారా, అంటే మనము చేస్తున్న ఉద్యోగమా, వ్యాపారమా, శ్రద్ధ కలిగి మనము పని చేసినప్పుడు దాన్ని దేవుడు ఫలింపచేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వర్ధిల్లింపచేస్తాడు. ఇంకో మాట చూద్దాం, అదే సామెత గ్రంథం 13:4లో, సామెత గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనము. సోమరి అనేవాడు ఎవడంటే ఆయన శరీరము పనిచేయడానికి ఒప్పుకోదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఒప్పుకోదు. అలాంటి సోమరి ఆశపడతాడు, ఆశలు ఎక్కువ ఉంటాయి కానీ పని చేయడు. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమీయో దొరకదు. ఎందుకు దొరకదండి సోమరికి? ఎందుకు దొరకదు అంటే ఏ పని చేయడు కాబట్టి, కష్టపడడు కాబట్టి, సోమరి ఆశపడతాడు కాబట్టి. కానీ అలాంటి పని చేయని సోమరికి ఆశపడను కానీ, అంటే సోమరి ఎలాగుంటారంటే ఎవరు ఫ్రీగా ఇస్తారని చూస్తూ ఉంటారు. ఎవరు ఫ్రీగా ఇస్తారు, ఎక్కడ ఫ్రీగా దొరుకుతుంది, ఎక్కడ మనం ఏదో ఒకటి చెప్పేసి మనము ఫ్రీగా తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సోమరులు వీళ్ళు పని చేయరు కానీ ఆశపడతారంట. ఎప్పుడు ఎవరు ఇస్తారో, ఎక్కడి నుంచి ఫ్రీగా వస్తుందో ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరిస్తారండి ఈ కాలానికి? ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడమే కష్టమైపోతుంది కదా. ఫ్రీగా ఇచ్చే కాలము కాదిని. అలా ఎవరు ఇవ్వరు, అలా వచ్చింది కూడా మన దగ్గర ఉండదు. అందుకే సోమని ఆశపడను కానీ వాని ప్రాణముకేమీ దొరకదు. శ్రద్ధ కలవారి ప్రాణము పుష్టిగా ఉండరు. నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు, నమ్మకంగా ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు పుష్టిగా ఉంటావు, కడుపు నిండా తింటావు, సంతోషంగా ఉంటావు. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూద్దాము. ఎందుకంటే కష్టపడి పని చేసుకునే అవకాశం మనుషులకు భూమి మీద మాత్రమే ఉన్నదండి. మనుషులుగా మనము కష్టపడి పని చేసుకుని సంపాదించుకొని మన కుటుంబాన్ని పోషించుకునే అవకాశము భూమి మీద మాత్రమే ఉన్నది. చనిపోయిన తర్వాత అక్కడ అలాంటి అవకాశాలు ఉండవని దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 9:10లో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం
నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. దేవుడు చెప్తున్నాడండి. దేవుడు నీ శక్తి లోపము లేకుండా చేయటకు నీకు ఏ పని ఉన్నదో, నువ్వు ఏ పని చేయగలవో శక్తి లోపము లేకుండా బాగా కష్టపడమంటున్నాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత పని చేసే అవకాశం లేదంటున్నాడు అక్కడ. నీవు పోవు పాతాళముల పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. నువ్వు ఇక్కడనే నువ్వు కష్టపడి నువ్వు కుటుంబం కోసం నువ్వు ఏది చేయాలన్నా ఈ భూమి మీదనే అవకాశం తప్ప చనిపోయిన తర్వాత లేదని చెప్తున్నాడు. ఇంకో మాట చూద్దాం. సామెత గ్రంథము 14:11 సామెత గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఒక్కొక్క అర్హత మనం ఆలోచిస్తున్నాం. నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, ఎందుకంటే అందరూ ఆశపడతారండి దేవుడు మమ్మల్ని దీవించాలండి, ఆశీర్వదించాలండి, సంతోషమే. కానీ ఏం చేస్తే ఎలాంటి అర్హత ఉంటే దీవిస్తాడని మనకు తెలిసి ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ సామెత గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లునంటే చూడండి, ముందుగా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి కష్టపడి పని చేసుకోవాలని చూసాం కదా. యథార్థత కలిగి ఉండాలట మనం. యథార్థత అంటే మనసులో ఒకటి ఉంటుంది, బయటకు కూడా మాట్లాడతాం. అలా ఉండకూడదండి. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. హృదయంలో మనసులో ఏముందో బయట కూడా అదే ఉండాలి. అలాంటి యథార్థవంతమైన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారట. ఏమంటున్నాను? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. వర్ధిల్లడం అంటే దేవుడు ఆశీర్వదిస్తారట, దీవిస్తారట. ఎప్పుడంటే యథార్థవంతమైన జీవితం మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. సామెత గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. సామెత గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ఇంకొక పని మనం చేయాలంటున్నాడు దేవుడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లడు అంటే దీవించబడడు, ఆశీర్వదింపబడడు. అంటే అతిక్రమములు అంటే మనము చేస్తున్న పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం కానీ మళ్ళీ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కోరుకోవడం లేదు. అతిక్రమం మనము చేస్తున్న పాపము దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతామని అక్కడ రాస్తున్నాడు. చూడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును. ఆలోచించండి దేవుని బిడ్డల. అంటే మనము వర్ధిల్లాలన్నా, మనము దేవుని చేత దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే మనలో ఏముండాలి? శ్రద్ధ కలిగి కష్టపడి పని చేసుకునే మనస్తత్వం ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం జోలికి పోకుండా ఉండే మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. రెండు రకాలుగా, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా. దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చూద్దాం. అదే సామెత గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకో లక్షణం, ఇంకొక అర్హత చూద్దాం. సామెత గ్రంథము 11వ అధ్యాయము, సామెత గ్రంథము 11వ అధ్యాయము 24-25 వచనాలు. దేవుని బిడ్డలారా, సామెత గ్రంథము 11వ అధ్యాయము 24-25. ఇంకొక లక్షణము, మనకు ఉండవలసిన లక్షణము, అర్హత ఏంటి అంటే, మనకు ఏదైనా ఉన్నప్పుడు అది కొంచెం కావచ్చు, చాలా కావచ్చు, మనకి ఏది ఉన్నా ఎదుటి వారికి కూడా మనం సాయం చేసే విధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ. వెదజల్లి అంటే వెదజల్లితే వర్ధిల్లుతారట. చూడండి, వెదజల్లి
పొందువారు కలరు. అభివృద్ధి పొందేవారు కలర్ అంటే దాని అర్థం ఏంటి? వెదజల్లడం అంటే ఏంటి అంటే మనము కష్టపడి సంపాదించుకుంటున్నామో, కష్టపడి పని చేసుకుంటున్నామో, ఆ కష్టపడిన ఆ కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడు. మనము సమృద్ధి కలిగి ఉన్నాము. కానీ మన సమృద్ధిలో మనకు కలిగిన దాంట్లో కొద్ది గొప్ప ఇతరులకు కూడా మనం సాయం చేసే విధంగా ఉండాలి అంటున్నా. ఔదార్యం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఇవన్నీ అర్హతలండి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా మనం ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలి. అందుకే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు. చూడండి, మన చేతిలోనే పెట్టాడు దేవుడు. అన్ని బైబిల్లో రాయించాడు. ప్రతిదీ మనకు నేర్పిస్తున్నాడు. దీని ప్రకారంగా బ్రతుకుతే ఇలాగుంటావు బిడ్డ, ఇలాగుంటావు కూతురా, ఇలాగుంటావు కొడుకు అని దేవుడు ముద్దుగా ప్రేమగా చెప్తున్నాడు. నేను నా మాటల ప్రకారం నువ్వు ఉంటే నువ్వు బాగుంటావు. ఇవి నిన్ను దీవించాలనుకుంటున్నావు కదా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావు కదా. నేను నిన్ను దీవించి ఆశీర్వదించాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఇలాంటి అర్హతలు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. వెదజల్ని అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యం, 20వ వచనం, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యం అంటే సహాయం చేసే గుణం. లోకములో ఎంతో మంది మరి పేదరికంలో, ఇబ్బందుల్లో, లేమిలో ఉంటారు. అలాంటి వారికి కూడా మనము సాయం చేసే విధంగా ఔదార్యం కలిగిన అర్హత మనము కలిగి ఉండాలంటున్నాడు. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఇదండి సూత్రం. అంటే ఇలాంటి లక్షణాలు, ఇలాంటి క్రియలు, ఇలాంటి విశ్వాసంతో మనం ఉండాలి. యథార్థవంతమైన జీవితము. ఎలాగా? యోబు జీవితాన్ని గుర్తు చేసుకోండి. యోబు యథార్థవంతుడు, న్యాయము కలిగిన వాడు, పాపమును విసర్జించడం రాయబడి ఉంటుంది. అంటే మనము దేవుని చేత దీవించబడాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే మనము చేయవలసినవి మనం చేస్తే దేవుడు చేయవలసినవి దేవుడు చేస్తాడు. దేవుని చేత నేను ఆశీర్వదింపబడ్డాను, దీవించబడ్డాను చెప్పుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా బాగుంటేనే అది దేవుని చేత దీవించబడ్డట్టు. అర్థముందా దేవుని బిడ్డలారా? నువ్వు భక్తి భావాలు లేవు, నీకు ఎన్నో వ్యసనాలు, ఎన్నో అలవాట్లు, ఎన్నో చెడ్డ అలవాట్లు ఉంటాయి, అలాంటి పాప జీవితం ఉంటుంది, అయినా దేవుని దీవిస్తున్నాడంటే బైబిల్ దేవుడు ఒప్పుకోడండి. బైబిల్లో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు యథార్థవంతమైన జీవితం కలిగి ఉండాలి, నువ్వు శ్రద్ధ కలిగి పనిచేసుకునే వాడిగా ఉండాలి, ఔదార్యము కలిగి ఉండాలి. అలాంటి జీవితం, అలాంటి అర్హతలు కలిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావని దేవుడు చెప్తున్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం. సామెత గ్రంథం 28వ అధ్యాయము 25, 26 వచనాలు. సామెత గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనాలు. దేవుని బిడ్డలారా, పేరాస గలవారు కలహమును రేపును, పేరాస గలవారు కలహములను లేపును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. ఇంకా ఒక పని మనం చేయాలి, ఇంకొక అర్హత మనం సంపాదించుకోవాలి. ఏంటి అంటే, నమ్మకం ఉంచవలసింది మన ఆస్తి మీద కాదు, నమ్మకం ఉంచవలసింది ఉద్యోగం మీద కాదు, నమ్మకం ఉంచవలసినది వ్యాపారం మీద కాదు, భూముల మీద కాదు, స్థలాల మీద కాదు, ఆస్తిపాస్తుల మీద కాదు, డబ్బుల మీద కాదు, మనుషుల మీద అంతకంటే కాదు. అంతమంది దేవుని బిడ్డలారా, మనము నమ్మకం ఉంచవలసినది దేవుని మీద. అదే చెప్తున్నాడు అక్కడ, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. అంటే దేవుని యందు నమ్మకం ఉంటే వర్ధిల్లింపజేస్తాడు దేవుడు. నమ్మకము ఉద్యోగం మీదనో, వ్యాపారం మీదనో, నీ ఆస్తిపాస్తుల మీదనో, నీ కారు మీదనో, నీ కలిగిన దేని మీద ఉంచొద్దంటున్నాడు. నా మీద నమ్మకం ఉంచు, అప్పుడు నేను నిన్ను వర్ధిల్లింపజేస్తాను, దీవిస్తాను అనేది విశ్వాసంతో కూడిన మాట కదా. దేవుని యందు నమ్మకం ఉంచితే, మన మనసు దేవుని మీద పెట్టుకుని మనం బతుకుతూ ఉంటే, మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, యథార్థవంతమైన జీవితం జీవిస్తూ ఉంటే, అన్యాయము చేయకుండా న్యాయవంతమైన జీవితం జీవిస్తూ ఉంటే, శ్రద్ధ కలిగి మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. మళ్ళీ చదవమ్మ మాట.
రేపును, పేరాస గలవాడు కలహమును నేపును, యెహోవాయందు నమ్మకం యెహోవాయందు నమ్మకముంచువాడు దిల్లును, వర్ధిల్లును. మనసును నమ్మకొను తన మనసును నమ్ముకున్నవాడు, చూడండి ఇక్కడ, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చూడండి, నమ్మకం ఉంచవలసిన దేవుని మీద అండి. ఎందుకు దేవుని మీద నమ్మకం ఉంచాలని చెప్పాడంటే, మనకు తెలుసు ఒక 3-4 సంవత్సరం మనం వెనకకి వెళితే, ఒక 3-4 సంవత్సరాలు మనం వెనకకి వెళితే కరోనా అనే ఒక వైరస్ వచ్చింది, మనకు బాగా తెలుసు. 2019లో 20 వరకు కూడా ఉన్నది కదా. కరోనా వచ్చినప్పుడు మంచి మంచి కోటీశ్వర్లు, ధనవంతులనే వాళ్ళు కూడా వట్టి చేతులతో వెళ్ళిపోయారు. బాగా ఆలోచించాలి మనం. వట్టి చేతులతో చనిపోయారు అంటే నమ్మకము, కోట్ల మీద నమ్మకము, మరి ఏదో ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, ఆస్తిపాసు నమ్మకం ఉన్న వాళ్ళు కూడా, దేవుని పక్కకు పెట్టి వీటన్నిటి మీద నమ్ముకున్న వాళ్ళు కూడా వట్టి చేతులతో వెళ్ళిపోయారు. అదే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, దేవుని మీద నమ్మకం ఎలాగా, ఒక యోసేపు లాగా, అంటే ఉన్నా ఒకే విశ్వాసం, ఒకే నమ్మకము, లేనప్పుడు ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం. ఉన్నది కనుక నేను దేవుని పక్కన పెడతానే విధంగా ఉండకూడదు. నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పటిదాకా కూడా నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒకానొక సందర్భంలో ఏలియా కాలంలో కరువు వచ్చిందండి. ఏలియా ప్రవక్త కాలంలో కరువు వస్తే, కరువు ఉన్న కాలంలో ఏలియా గారికి నాన్ వెజ్ పెట్టాడు దేవుడు. అర్థముంది దేవుని బిడ్డలారా, కరువున్న కాలంలో కాకుల చేత ఏలియా గారికి మాంసం తినిపించిన దేవుడు అండి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు జీవముగల దేవుడు. ఆయన జీవముగల దేవుడు, జీవమున్న దేవుడు, చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవుడు. ఆయన నమ్ముకుంటే ఆయన ఏది చెప్పాడో అది ఖచ్చితంగా చేసే దేవుడు మాట్లాడుతున్న మనందరితో. అంటే అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఎందుకు దీవించారంటే, వాళ్ళు ఎంత దీవించబడ్డా ఆత్మీయంగా ఎక్కడ కూడా దేవుని పక్కకి పెట్టలేదు, దేవుని అశ్రద్ధ చేయలేదు. 2 విధాలుగా వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. అది అసలైన ఆశీర్వాదం. అసలైన ఆశీర్వాదం ఏంటి అంటే, ఇటు ఆత్మీయంగా, ఇటు భౌతికంగా, ఈ 2 కలిగిన వాళ్ళని దేవుని చేత ఆశీర్వదింపబడ్డట్టు, దీవించబడ్డట్టు, ఈ 2 కలిగి ఉండడం అనేది అది దేవుని వల్లనే మనకు సాధ్యం. అది దేవుని వల్లనే మనకు సాధ్యం. అందుకే దేవుని బిడ్డలారా బాగా ఆలోచించాలి, మనం బాగా ఆలోచించాలి. ఎందుకంటే కరువు కాలంలో ఏలియా ప్రవక్తకి దేవుడు మాంసం పెట్టి ఇక నీళ్ళ కరువు వచ్చింది. తండ్రి ఆయనకేం అనుమానం లేదు, ఏలియా ప్రవక్తకి ఎలాంటి అనుమానం లేదు, నమ్మకంగా దేవుని ఆధారపడుతున్నాడు. తండ్రి ఏంటి పరిస్థితి, నీళ్ళు ఏమన్నాడు, నువ్వు సారేపతి వెళ్ళిపోనాయన, వెళ్ళిపోతున్నాడు, నువ్వు సారేపతి వెళ్ళిపో. ఆ సారేపతి పట్టణానికి వెళ్ళిపోగానే అక్కడ విధవరాలు ఎదురుపడుతూ ఉంటుంది. ఆ విధవరాలు అక్కడ కట్టు నేరుకుంటూ ఉంటుంది. ఆ కట్టు నేరుకుంటున్న విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నీళ్లు కావాలి, నాకు రొట్టె కావాలంటే ఆమంటది, అయ్యా జీవము తోడు, దేవుని తోడు, జీవము తోడు, నా దగ్గర ఒక్క పూటకు మాత్రమే సరిపోయే పిండి ఉన్నది, నూనె ఉన్నదయ్యా, నా మాట నమ్ము అని ఆమె చెప్పినప్పుడు, ఆమెతో ఎలియా చెప్తాడు దేవుని మాటగా, నువ్వేమి చింతపడకమ్మా, నువ్వు వెళ్ళి రొట్టె చేసి ఆ రొట్టె నాకు తీసుకొచ్చి అంటాడు. అలా ఏలియా ప్రవక్త చెప్పినట్టుగా చేయగానే ఆ కరువున్నంత కాలము ఆ కుండలో పిండి అయిపోలేదట, నూనె అయిపోలేదట అండి. అలాంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనతో మాట్లాడుతున్న దేవుడు అలాంటి దేవుడు. దేవుడు ఆశీర్వదించడం, దీవించడం ఆయనకు పెద్ద పని కాదు. కానీ మనలో లోపాలు ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి. మనకు అర్హతలు పెట్టాడు. అర్హతల ప్రకారంగా మనము బతికినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇటు భౌతికంగా, ఇటు ఆత్మీయంగా. అర్థమవుతుంది దేవుడు. కానీ మన మనసు దేని మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలి. యేసు ప్రభుకి మొదటి స్థానం మనందరి జీవితంలో ఉండాలి. అలా ఉంచి చూడండి, అలా ఉంచి చూస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనము లోకరీతిగా మనము పేదరికంలో ఉన్నా,
భయపడవలసిన పని లేదు. చివరి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎంత మంచి మాట చూడండి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద అనుకొనునో, అంటే మనము దేవుని మీద మన మనసు ఆనుకుంటే, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన సాయం చేస్తాడు అని మన పని మనం చేసుకుంటూ, కష్టపడి మనం చేసుకుంటూ, శ్రద్ధ కలిగి మనం చేసుకుంటూ, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుతూ, అలాంటి అర్హతలు, యథార్థవంతమైన జీవితము, ఔదార్యం కలిగిన జీవితము, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు మనల్ని భౌతికంగా కూడా దీవిస్తాడండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఒకవేళ ఆస్తిపాస్తులు లేవండి, దేవుని మీద నమ్మకం ఉంచావు, నువ్వు ప్రశాంతంగా శాంతిగా ఉంటావట. దొరుకుతుందండి శాంతి. ఈరోజు కోట్లు ఉన్నాయండి, శాంతి లేదండి చాలా మందికి. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు, వాళ్ళకి శాంతి లేదండి. మీరు అనుకుంటున్నారు, బయటికి అలా కనబడతా ఉన్నారు, వాళ్ళు విమానాల్లో పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు తిరిగితే వాళ్ళు హ్యాపీగా సంతోషంగా శాంతిగా ఉన్నారనుకుంటున్నారు కదా. అస్సలు శాంతిగా లేరండి, శాంతిగా ఉండలేరు. కానీ ఇక్కడ నిజంగా మనం పేదరికంలో ఉన్నాము, అయినప్పటికీ దేవుని మీద మనసు ఆయనను అనుకుంటే ఏమంటున్నాడు, వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అలా ఉన్నామా మనం అలా ఉంటున్నామా? మనం అలా ఉంటే, దేవుని మీద ఆనుకుంటే, మనసంతా దేవుని మీదే ఉంటే ఖచ్చితంగా మనల్ని పూర్ణ శాంతులుగా చేస్తాడు. మనం ప్రశాంతంగా ఉన్నదాంట్లో తృప్తి కలిగి ఉంటాము, ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాము, ఉన్నదాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాము. లేదనే చింత మనకు రాదు. ఎందుకు రాదు? దేవుని మీద మనసు పెట్టినప్పుడు ఎందుకు రాదంటే, కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య టర్కీలో భూకంపం వచ్చిందండి. టర్కీలో కొన్ని నెలల ముందు భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఒక ధనవంతుడు, ఎలాంటి ధనవంతుడు అంటే నెలకు 46 లక్షల కిరాయిలు వస్తాయి ఆయనకి. ఎంతండి? ఒక నెలకు 46 లక్షలు కిరాయిలు అకౌంట్లో పడిపోతాయండి. అలాంటి ధనవంతుడు టర్కీలో భూకంపం రాగానే ఆయన బిల్డింగ్లన్నీ స్మాష్ అయిపోయి జీరో అయిపోయింది ఆయన ఆస్తి. అప్పుడు అందరితో పాటు ఒక రొట్టె, ఒక పూట భోజనం కోసం అందరితో పాటు లైన్లో నిలబడ్డారట ఆయన. అదండి, దాని మీద నమ్మకం ఉంచుద్దంటున్నాడు దేవుడు. నీకు అది కావాలంటే ఇస్తానురా, కానీ ఒకసారి లోకంలో చూడ అలాగుంటది. దాని మీద నమ్మకం ఉంచకు, నా మీద మనసు పెట్టు, నన్ను నమ్ము, నమ్మకమైన వాడు చెప్తున్న మాట అండి. మనుషులు నమ్మకమైన వాళ్ళు కాదు. నువ్వు మనుషుల మీద ఆధారపడకు, నువ్వు ఆధారపడవలసింది, నువ్వు ఆనుకుని ఉండవలసింది మన దేవుని మీద, మన తండ్రి మీద. అందుకే ఏమంటున్నాడు, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుకుంటాడండి. మనల్ని కాపాడుకుంటా ఉంటాడు. మన అవసరతలు మనకు ముందు అన్ని తెలుసు, ఏది ఎప్పుడు కావాలో మనకు తెలుసు. కానీ మనం చేయవలసింది ఖచ్చితంగా ఆయన మీద ఆనుకోవాలి. మన మనసంతా దేవుడు ఉండాలి. అప్పుడు ఏలైనగా అలాంటి విశ్వాసం మనం దేవుని యందు ఉంటే, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి ముందు ఏ ఆస్తులు పనిచేయవండి. కడుపుండ తిన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, మంచిగా నిద్రపోయాను. నిద్ర అనేది కోట్లు పెట్టినా దొరకదు. దేవుని బిడ్డ, మీరు అనుకుంటున్నారేమో నిద్ర కోట్లు పెట్టినా దొరకదండి. కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఆ దేవుడు మనకిచ్చిన భాగ్యం. అది దేవుడు మనకిచ్చిన భాగ్యం. అందుకే భక్తుడు అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాల్లో, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు. కొందరు ఏమనుకుంటున్నారట, కొందరు రథములను బట్టి
కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అంటే వాళ్ళ ఆస్తి పాస్తులను బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న సంపాదన బట్టి, వాళ్ళకున్న కోట్ల మరి భూములు స్థలాలను బట్టి వాళ్ళు అతిశయపడతారు, గర్వపడతారట. అలాంటి వారికి ఏం నిద్ర పట్టదు, గర్వపడతారు తప్ప నిద్ర ఉండదు. కానీ మన విషయంలో చెప్తున్నాడు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము. ఎంత గొప్ప భాగ్యం అండి మనకు అతిశయం. మన దేవుల్లో మనకు అతిశయం అండి. ఆస్తి పాస్తులను బట్టి కాదు. నేను దేవుని నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి తెలుసుకున్నానండి, నిజదేవుని తెలుసుకున్నానండి, ఆ నిజదేవునితో నేను ఆయన మీద ఆధారపడుతున్నానండి, నమ్మిక కలిగి ఉన్నానండి. నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను లేపుతారండి, ఏదో ఒక రోజు నన్ను నిలబెడతారండి, ఏదో ఒక రోజు నాకు అవసరం తీరుస్తానండి అనే నమ్మకం ఉంచాలి మనం. అందుకే ఈ అర్హతలన్నీ, అంటే దేవుని ఆశీర్వాదానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో కామంలో మనం అంతా విన్నాం కదా దేవుని బిడ్డలారా. ఈ అర్హతలన్నిట్లో ఏ అర్హత మీలో ఉందో, లోపంగా ఉందేమో చూసుకోండి. ఇప్పుడు విన్న అర్హతలన్నిటిలో ఏదైనా అర్హత మీకు లోపంగా ఉంటే సరిదిద్దుకోండి, పాపాన్ని ఒప్పుకోండి. అతిక్రమమును దాచిపెడితే వర్ధిల్లము, ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరం పొందు. అప్పుడు దేవుడు కనికరిస్తాడండి. దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది, ఆయన చల్లని చూపు మన మీద ఉంటుంది. ఆయన చల్లని చూపు మన మీద ఉన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ప్రశాంతంగా నిద్రపోతాము, ప్రశాంతంగా ఉంటాం. మనల్ని చూసినప్పుడు కొంతమందికి ఏంది ఇంత ధైర్యంగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వస్తుంది ఆ ధైర్యం అంటే ఆస్తిపాస్తులు చూసి కాదండి. ఇగో మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుడే మనకు తోడుంటే ఇవన్నీ చిన్నవి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ మనతో రావు. వట్టి చేతులతో ఒకనాడు మనము ఈ లోకాన్ని వదిలిపెట్టే పరిస్థితి. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా మనకు అర్హతలు ఉన్నాయి. అర్హతలు ఉన్నవాడిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే కానీ మనము అర్హతలన్నీ కలిగి ఉన్నప్పుడు, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి ఆయన్ని ఆనుకుని బతుకుతున్నప్పుడు, మొదటి స్థానం ఆయనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాల్లో, చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు ఈ దినాన మందరితో మాట్లాడావు నాయన. చాలామంది ఏ పని చేసుకోకుండా సోమరిపోతులుగా ఉంటూ, కాలు బయట పెట్టకుండా ఎవరో ఏదో ఇస్తానని ఆధారపడుతూ ఇంకా బతుకుతున్నారు తండ్రి. కానీ మీరు చెప్పిన మాటలు, బైబిల్ రాయించిన మాటలు చదువుకుని దాని ప్రకారం బ్రతికితే ఖచ్చితంగా మీ చేత మేమునైనా ఇటు ఆత్మీయంగా అటు భౌతికంగా దీవించబడతాము. కానీ భౌతికంగా దీవించబడిన దాని మీద మేము దృష్టి పెట్టొద్దని, సంపూర్ణంగా మీపై ఆనుకుని మా మనసంతా మీ మీద ఉంచితే మా పూర్ణ శాంతులుగా చేస్తావని మాట ఇస్తున్న దేవా, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, లోకంలో ఎన్నో మేము చూస్తున్నాము నాయన. ఎంతోమంది కోటానుకోటిలు ఉన్నప్పటికీ ప్రశాంతత లేదు, శాంతి లేదు, అన్ని ఆస్తులున్న ఆరోగ్యం లేదు నాయన. కానీ మా అందరికీ నాయన మీరు అన్ని ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. ఇటు ఆత్మీయంగా అటు భౌతికం కూడా మమ్మల్ని దీవించి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. కానీ ఎక్కడ కూడా మేము పడిపోకుండా, ఈ భూ సంబంధమైన వాటిని దృష్టి పెట్టకుండా, పర సంబంధమైన ఆలోచన కలిగి ఆత్మీయ ఎదుగుతున్నైనా మీరు కూడా మమ్మల్ని గురించి చెప్పాలంటే మా విషయములు సంతోషపడే విధంగా మీ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఈ దినాన నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించేద్దనైతే దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.